మధు టీవీకి స్వాగతం. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సమంత కోరారు. మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ బాధిత మహిళలంతా ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి గోడును విన్నవించుకుంటున్న వేళ తాజాగా నటి సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలోనూ లైంగిక వేధింపులు సమస్యలపైన ఇచ్చిన ఓ నివేదికను వెల్లడించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సమంత విజ్ఞప్తి చేశారు. సినీ నటి సమంత ఇన్స్టాలో చేసిన పోస్టు సంచలనంగా మారుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ నివేదికపైన సమంత స్పందించారు. హేమ కమిటీ నివేదిక పనితీరును ప్రశంసించారు. ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సంస్థను ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందని అభినందించారు. ఇదే తరహాలో తెలుగు సినీ ఇండస్ట్రీ నివేదికపైన సమంత పోరాటానికి సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. సమంత చేసిన పోస్టులో తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. దీనికి మార్గం వేసిన కేరళ WCC ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాం. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్ స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.